నీకు అవిధేయంగా జీవించా, ఇక ఉన్నాను. నేను నమ్మకస్తుగా లేకుండా జీవించాను గత సంవత్సరం. అలా జీవించడం. నేను అబద్ధాలు ఆడుతూనే ఉన్నాను, ఇక నాడను. బూతులు మాట్లాడుతున్నాను, ఇక బూతులు మాట్లాడను. అంటే అవి నూతన పరిచయం కాదు. అప్పుడు మాత్రం మన జీవితంలో మన కార్యాలు స్థిరపరచబడతాయి తప్ప. చూద్దాం చెప్పండి, మీరంతా ప్రత్యేకమైపోతున్నారా? ప్రత్యేకమైపోతే ఆత్మహత్య అని ప్రత్యేకం చేస్తున్నారు చెప్పంటే ఆలోచన ఉంది. ఇక నిలబెట్టే దేవుడు దేవుని మందిరంలో ఎదురుగుతున్న వాళ్ళు ఎవరు? ఎవరు మన అధికారి? ఆలోచించండి. ఇక్కడ తర్వాత చదువుతున్నా. సంవత్సరం జరుగుతుండగా నాకు తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకానికి తెచ్చుకోయ్యా. కోపడుతున్నావు, బాగా వినండి మాట. కోపడుతున్నావు. కోపం అంటే ఏంటి? జబ్బులు వస్తున్నాయి, అనారోగ్యం వస్తూ ఉంది, దరిద్రం వస్తూ ఉంది, కుటుంబంలో సమాధానం లేదు, బిడ్డలు సమాధానంగా లేరు, భర్త సమాధానంగా లేడు, భార్య భర్తలో సయోధ్యం లేదు. ఈ కోపం మా మీద చూపిస్తూనే ఉన్నావు, అయినా మళ్ళా ప్రేమిస్తున్నావు. కోపడుతున్నావు. మనం అనుకుంటాము దేవుడు ఏదో మమ్మల్ని తక్కువ చూస్తున్నాడు, ఏంటి మాకే రావాలి ఈ శ్రమలు, మాకే రావాలి కష్టాలు. నువ్వేం చేస్తున్నావు దేవుడికి? దేవుడి కోసం నువ్వు ఏం చేస్తున్నావు? నమ్మకంగా ఉన్నావా? యథార్థంగా ఉన్నావా? భక్తి కలిగి ఉన్నావా? నువ్వు చేసే పనులన్నీ మనం చేస్తూ ఉండాలా? దేవుడి మన పట్ల మంచి కార్యాలు చేస్తా దీవించి హెచ్చిస్తూ ఉండాలి. ఎలా సాధ్యమండి ఇది? కోపించుని వాత్సల్యం ప్రేమను చూపిస్తున్నావు అయ్యా. కోపడుతున్నావు, జబ్బు వస్తుంది, జబ్బు తగ్గిస్తున్నావు, కుటుంబంలో సమాధానం లేకుండా బాగా మనసు గలిబిలైపోతుంది, అయినా మళ్ళీ సమాధానం పరుస్తున్నావు. ఈ దేవుని బిడ్డలారా, బిడ్డలు క్రమశిక్షణ కలిగి సత్ప్రవర్తనలు నడుస్తూ తల్లి తండ్రికి విధేయత చూపిస్తూ నడవగలిగినప్పుడు మాత్రమే భర్త అలవాట్లు మానుకొని క్రమపరచబడి భార్య మాట వినడానికి, భార్య భర్త మాట వినడానికి కనుక ఈ రెండు కలిస్తే ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. భర్త మాట భార్యకి ఇష్టం కాక, భార్య మాట భర్తకి ఇష్టం కాక ఉన్నప్పుడు సమాధానం ఎట్లా ఉంటుందంటే, అక్కడ దేవుడు ఉంటాడు. అసలు దేవుడు ఉన్నాడు, అక్కడ వెళ్ళిపోతాడు ఆయన. రేపు ఇక్కడ నీళ్ళు పెట్టండి, కొన్ని నీళ్ళు పెట్టండి మొక్కలు కడుక్కోవడానికి. కొన్ని నీళ్ళు పెడితే ప్రశాంతంగా అందరూ మొక్కలు కడుక్కోవస్తాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు 1వ తారీఖు ప్రభు దినం. ఇది దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆ మనస్సు కలిగి దేవుని వర్తమానం వెళ్దాం. దైవసేవలు కొన్ని నిమిషాలు మనతో మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు తన కృపను అనుగ్రహించి ఈ సంవత్సరం అనే దయా కిరీటాన్ని నీకు నాకు మనకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప దేవుడు ఈ ఉదయకాలము మనమందరం కూడా సంతోషభరితులమై మరలా తిరిగి ఆ నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుని యొక్క కృప మాత్రమే. కొంతమంది 31వ తేదీ రేపు చూద్దాం అనుకున్నారు, కానీ కుదరలా. మన చేతుల్లో లేదు,
సమస్తము దేవుని వశంలో ఉన్నాయి. దేవుడు నీకు నాకు మనకు ఈ నూతన సంవత్సరాన్ని అనుగ్రహించాడు అంటే ఆయన నీ పట్ల ప్రణాళికను నేను గమనించాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక దేవుడిచ్చినటువంటి ఈ కృపను బట్టి సమస్త ఘనత దేవునికి కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని మారదుని మారని నీది యేసయ్యా, మారని మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేలులో తలంచుకొందును అనుదినం. నీవు చేసిన మేలులో తలంచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియో చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియో చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కాచిన దేవా, దూరమైతిరి ఆప్తులు విడచిపోతిరి స్నేహితులు, దూరమైతిరి ఆప్తులు విడచిపోతిరి స్నేహితులు. శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా, శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో నా దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో నా దేవా, ఇంతకాలం
నీదు కృపలో కాచిన దేవా, మహాగణుడైన తండ్రి, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఏ యోగ్యత లేనటువంటి మమ్మల్ని నాయన ఈ సంవత్సరం అనే దయా కిరీటాన్ని మాకు ఇచ్చావు నాయన. దేవా, ఇకను కూడా ప్రభా మాకు దేవుడవు నీవేనాయనా. దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా, ఈ విధి కాలము చేరువచ్చినటువంటి బిడ్డలను ప్రభా, ఈ నూతన సంవత్సరంలో నీ మందిరావరణకు ప్రవేశించినటువంటి బిడ్డలను ప్రభా ఆశీర్వదించండి, దీవించండి నాయన. నూతనమైనటువంటి ఆలోచనలతో నేను ఎదుర్కొనేటువంటి కృపను అనుగ్రహించండి నాయన. బిడ్డలందరినీ బలపరచండి నాయన. దేవా, గడిచిన సంవత్సరాల్లో చేసినటువంటి తప్పిదాలు ఏమై ఉన్నాయో దేవా, నీకు అయిష్టంగా జీవించినటువంటి దినాలు ఎన్నున్నాయో ప్రభా, అయినప్పటికీ దేవా ఇంతకాలం నీ కృప చేతనే మమ్మల్ని రక్షించావు, కాపాడావు, భద్రపరిచావు. ఎన్నో ఒడిదుడుకుల్లో కూడా ప్రభా మరలా తిరిగి నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడు నాయన. మీరు ఇచ్చినటువంటి ధన్యత దేవ, మీరు ఇచ్చి మా పట్ల చూపించినటువంటి కృపను బట్టి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నేను మహింపరుస్తూ ఉన్నటువంటి బిడ్డలందరినీ ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ ఘనత తెచ్చుకోమని వేడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటల్ని ధ్యానం చేసుకుందాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. 2:5. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. చాలండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. నేను దాని మధ్యను నివాసినై ఉంటాను. దేని మధ్య? దేవుడు గడిచినటువంటి 2025 సంవత్సరము తన రెక్కల చాటును భద్రపరిచినటువంటి దేవుడు తన కృప, తన సన్నిధిని మనకు అనుగ్రహిస్తూ ఈ 2026వ సంవత్సరం అనే దయాకిరీటాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవుడు నీకు నాకు మనందరికీ ఇస్తున్నటువంటి చక్కటి వాగ్దానము, నేను దాని మధ్యను నివాసినై ఉందును. 2026 సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి చక్కటి మాట, దేవుడు మన మధ్యలో నివాసి అయి ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆయన మనతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మనల్ని బలపరచాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మనల్ని సంరక్షించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఏం టెన్షన్ పెట్టుకోవాల్సినటువంటి పని లేకుండా ఆయన నీకు ఇస్తున్నటువంటి చక్కటి వాగ్దానము, ఆయన ఇస్తున్నటువంటి చక్కటి దేవుని యొక్క వాక్కు, నేను దాని మధ్యను నివాసినై ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, నేను మీ మధ్యలోనే ఉంటాను. ఈ 2026వ సంవత్సరము నువ్వెక్కడికి వెళ్ళినా, నువ్వు వెళ్తున్న ప్రదేశంలో నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడండి. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మాలి. నమ్మినటువంటి వ్యక్తుల పట్ల తన కార్యాలను చేయగలిగినటువంటి దేవుడు ఈ ఉదయకాలము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన తన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. దాని మధ్య నివాసినై నీకు మహిమకు కారణంగా ఉంటాడట. ఆయన ఉన్నాడు అంటే నువ్వు ఘనపరచబడతావు.
ఆయన ఉన్నాడనంటే నువ్వు క్షేమంగా ఉండగలుగుతావు. ఆయన ఉన్నాడనంటే నువ్వు హెచ్చించబడగలుగుతావు. పడిపోయినటువంటి నిన్ను లేవనెత్తి నేను మహిమకు కారణంగా నిలబెట్టాలని ఆయన ఇష్టపడతాడు. చెబుతా హల్లెలూయా. అయితే ఆ మహిమకు కారణముగా ఉండాలి అంటే మనలో ఉండాల్సినటువంటి కొన్ని గుణాలు, కొన్ని దేవుడితో చేసుకోవాల్సినటువంటి కొన్ని ఒప్పందాలు. భక్తుడైనటువంటి దావీదు గొర్రెలు కాస్తున్నటువంటి కాపరి. తన ప్రారంభపు జీవితం, ఎన్నికలైనటువంటి జీవితం, ఏ మాత్రం కూడా యోగ్యత లేనటువంటి జీవితం, అందరిలో చిన్నవాడు, 8వ వాడు, కనిష్ఠుడై ఉన్నటువంటి దావీదు గొర్రెలు కాయడానికి తండ్రి పనిలో పెట్టాడు. మిగిలినటువంటి అన్నలనేమో సౌలు యొక్క సైన్యాది సైన్యంలో వారికి అవకాశాన్ని ఇచ్చి ఆ చిన్నవాడైనటువంటి దావీదును మాత్రం చిన్న చూపు చూసి తీసుకెళ్లి గొర్రెల కాపరిగా పెట్టాడు. అలాంటి దావీదు అంటాడు, ఏమంటాడు? 78వ కీర్తన చివరి వచనం, తన దాసుడైన దావీదును కోరుకొని ఆ గొర్రెల దొడ్లలో నుండి అతనిని పిలిపించెను. పాడి గొర్రెలు వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యొక్క నేర్పరి అయి వారిని నడిపించెను. దావీదు యొక్క స్థితి, దావీదు యొక్క స్థానము గొర్రెల దొడ్డిలో కాపరిగా ఉన్నటువంటి దావీదు నేను ఉన్నత స్థానానికి వెళ్ళిపోతున్న దావీదు ఊహించలేదు. దావీదు ఆలోచన కూడా లేదు. దేవుడి ఆలోచనతో దావీదు ఉన్నాడు కనుక హెచ్చించేవాడు ఆయనే, కనపరిచేవాడు ఆయన, క్షేమాన్ని ఇచ్చేవాడు కూడా ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నతి లేనట్టుగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు, లేని కూడా ఉన్నట్టుగా చేయగలిగినటువంటి అందనటువంటి కార్యము దావీదు పట్ల దేవుడు చేశాడు. ఎక్కడున్నాడు దావీదు? గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదు పట్ల దేవుడు కోరుకున్నటువంటి దావీదుని హెచ్చించి అనేకుల మీద రాజ్య పరిపాలన చేయడానికి. హల్లెలూయా. ఇంత స్థానాన్ని దేవుడిచ్చాడు, ఇంత స్థాయిని దేవుడిచ్చాడు, ఇంత కృపను దేవుడిచ్చాడు. సజీవ లెక్కలో నిలవబెట్టినటువంటి దేవుడు నీవు నేను మనమందరం కూడా 2026 సంవత్సరం అడుగు పెట్టామనంటే ఆయన హెచ్చించినటువంటి కారణం కాదా? ఆయన తన కృపను అనుగ్రహించినటువంటి కారణం కాదా? ఆయన మన పట్ల తన కటాక్షమును అనుగ్రహించిన వాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టడానికి కృప నీవు నేను కోరుకుంటే వచ్చింది కాదు. ఆయన అనుకున్నాడు నిన్ను కూడా మరొక సంవత్సరాన్ని అనుగ్రహించి నిన్ను హెచ్చించాలని కోరుకున్నాడు. దావీదు జీవితంలో కూడా తానున్న స్థానంలో నుండి దేవుడు హెచ్చించి రాజుగా చేయడానికి రాజు అయినటువంటి దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసేటువంటి అవకాశాన్ని దేవుడిచ్చాడు. చక్కగా పరిపాలన చేసుకోవాల్సిన దావీదట రోజు దేవుని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. దేవుని గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. వాక్య భాగంలో 132వ కీర్తన 132వ కీర్తన 2వ వచనం నుండి అతడు యెహోవాతో ప్రమాణ పూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూసే వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూసే వరకు నేను నివసించే స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచము మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నురెప్పలకు కునికిపాటు రానియను. తీర్మానం చేసుకున్నాడు. పొందిన మేలును బట్టి, పొందిన ఉపకారమును బట్టి, ఏ మేలైతే దావీదు కలిగి ఉన్నాడో
దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈ ఉదయకాలము దేవుడు నీకు కూడా సంవత్సరం దయాకిరీటాన్ని అనుగ్రహించాడు కనుక ఎరిగినటువంటి నీవు అయ్యో నా నా తోటి వారు లేదా నాకు తెలిసినటువంటి వారు అనేకుల కంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ధన్యత ఎంతో గొప్పది. ఈ భాగ్యములు నేను అనుభవిస్తా ఉన్నానంటే ఆయన కేవలం తన కృప మాత్రమే. కాబట్టి ఆ కృపను బట్టి దేవానికి వందనాలని చెప్పి ఆయన కోసం తీర్మానం చేసుకోవాల్సినటువంటి వ్యక్తులమై ఉన్నాం ఈ నూతన సంవత్సరంలో. ఎవరిని తీసుకుని వెళ్ళిపోవడం కాదు, నేను పొందాను కనుక నా దేవుని కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి. దావీదు మనసులో ఉందట, నువ్వు ఎక్కడో ఉన్న నా స్థానము గొర్రెల దొడ్డులోనే ఉన్న నా స్థానాన్ని దేవుడు హెచ్చించి ఇగో ప్రజలందరినీ పరిపాలించే రాజుగా నన్ను చేశాడే. కాబట్టి ఈ పొందిన మేలను బట్టి దేవునికి నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. ఏదో ఒకటి చేయాలనుకునేటువంటి మనసులో తనకు వచ్చినటువంటి తలంపు ఏంటంటే ఇక దేవుని కోసం నేను ఒక మందిరాన్ని. అప్పటి వరకు దేవుని యొక్క మందసము డేరాలో ఉంచబడతా ఉంది. ఆయనకంటే ఒక ప్రత్యేక స్థానాన్ని ఎవరు కల్పించలేకపోయారు. దేవునికి ఇవ్వాల్సిన ఘనతను ఎవరు ఇవ్వలేకపోయారు. కాబట్టి దేవుని యొక్క నివాస స్థలము డేరా మధ్యలో ఉండకూడదు, ఆయనకు ఒక దేవాలయం నేను కట్టాలనుకున్నాడు. మనం కూడా కొత్త సంవత్సరం చాలా తీర్మానాలు చేసుకుంటాం, అది చేయాలి ఇది చేయాలి, అలా ఉండాలి ఇలా ఉండాలి అని. మంచిదే కదా. అలాగే దావీదు కూడా తన జీవితంలో పొందిన మేలును బట్టి తీర్మానం చేసుకున్నాడు. దేవునికి ఒక మందిరం కట్టాలనుకుంటా ఉన్నాడు. దేవుని కోసం నేను కూడా ఏదో పని చేయాలనుకుంటా ఉన్నాడు. ఆ పని చేయడానికి దావీదు తన సేవకుడికి తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. నాతాను ప్రవక్తకి చెప్పాడు, అయ్యా నా మనసులో ఆయనకు ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను, కాబట్టి ఏమంటావయ్యా అని అంటే ఆయన అంటాడు, చదువుదాం ఒక మాట. అక్కడ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచ్చి, 2వ సమూయేలు 7వ అధ్యాయం మొదటి వచ్చి, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరయందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపి, నేనైతే దేవదారు మ్రాణులతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచిన్నదనగా నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు చాలండి. సేవకుని యొక్క పర్మిషన్ కూడా వచ్చిందండి. తన మనసులో ఉంది, దేవుని కోసం నేను ఈ పని చేయాలనుకున్నాను. మంచిదే. చాలా మంది దైవజనులతో చెప్తారు, అయ్యా నేను ఇది చేయాలనుకుంటున్నాను అంటే. దేవుని పని కోసం దైవ సేవకులు తప్పక ప్రోత్సహిస్తారు. దేవుడు కూడా చేయాలనుకున్నటువంటి పని దావీదు మనసులో ఉండగా దేవుడు కూడా ఇష్టపడ్డాడు. శభాష్ అనుకున్నాడు. ఏ మాత్రం కూడా మర్చిపోలేదు. దావీదు చేసిన మేలు గుర్తుపెట్టుకున్నాడని ఆయన కూడా సంతోషిస్తా ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి నాతాను కూడా దేవుని యొక్క మాటను తీసుకొని చెప్తున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచిందంతయు చెయ్యి. దేవుని పని కోసం దేవునికి ఇష్టమైన దాన్ని చేయడానికి నీకు ఏ ఆటంకము లేదు. కాబట్టి నువ్వు చేయాలనుకున్న పని చేయమని చెప్పానని పర్మిషన్ ఇచ్చాడు నాతాను ప్రవక్త. మా అందరు కూడా కొంచెం ముందు చదువుకుని కూర్చోండి. మీ దగ్గర ఉన్నటువంటి ఖాళీలో జరగండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రవక్త అయినటువంటి నాతాను చెప్పినటువంటి మాట దావీదు విని దేవుని యొక్క పని చేయాలని పూనుకోవడానికి ఇష్టపడ్డాడు. చాలాసార్లు మనం తీసుకునేటువంటి తీర్మానాలు, మనం చేసేటువంటి ప్రతి ఆలోచన దేవుడు గమనిస్తూ ఉంటాడు. మనం చేయాలనుకునే మంచి ఏదైతే ఉందో, మనం చేయాలనుకున్నటువంటి మేలు ఏదైతే ఉందో, ఆ మేలు చేయడానికి నువ్వు చేయదలిచినటువంటి మేలు చేయక మానద్దునని దేవుని వాక్యం సెలవిస్తాయి. మనం ఏదైతే దేవుని కోసం చేయాలనుకుంటామో అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, నీకున్న దానిలో నువ్వు ఏదైతే అదో దేవా ఇక్కడి నుంచి నేను నాకున్న అలవాట్లను మార్చుకుంటానయ్యా, అది కూడా దేవుడు సంతోషిస్తాడు. దేవా నీకోసం నేను ఈ పని చేద్దాం అనుకున్నానయ్యా, అది కూడా దేవుడు సంతోషిస్తాడు. నువ్వు ఏ తీర్మానం అయితే నీ హృదయంలో కలిగి ఉందో
దేవుని గణపరచడానికి, మనల్ని మనం గణపరచుకోవడానికి కాదు, దేవుని నామాన్ని హెచ్చించడానికి నీవు చేయాలనుకున్న పని ఏదైతే ఉందో అది తప్పక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. దావీదు జీవితంలో కూడా అలాగే జరిగింది. తన మనసులో ఉన్నటువంటి ఆలోచనను దేవుడు అంగీకరించాడు, దేవుడు ఇష్టపడ్డాడు. ఇవి నేను ఇట్లా ఉండాలి, ఇది చేయాలని దావీదు మనసులో ఉండగా దేవుడు తనకిచ్చినటువంటి ఆశీర్వాదము మనం ఆలోచన చేద్దాం. ఏ తీర్మానం అయితే మన జీవితాల్లో మన మనసులో ఉంటుందో ఆ తీర్మానము మనకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేదిగా ఉండాలి, మనకు దీవెన్ని తీసుకొచ్చేదిగా ఉండాలి. వాక్యం సెలవిస్తా ఉంది, నాతాను ప్రవక్తకు చెప్పగానే విని వెంటనే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడండి. మరి అలాంటి మంచి పని చేయడానికి దేవుడు ఇష్టపడితే దేవుడు మేలు చేయకుండా ఉంటాడా దావీదు జీవితంలో? ఎందుకు చేయకుండా ఉంటాడు? మనం చేస్తున్న పని మంచిదైతే, నోరు మంచిదైతే ఎవరు బాగలేరని అంటే మరి అందరు బాగలేనప్పుడు మన పరిస్థితి, మన నోరు మంచిదైతే ఊరు కూడా మంచిది అవుతుందని అంత దావీదు యొక్క మనసులో ఉన్న ఆలోచన దేవునికి ఇష్టమైనదిగా ఉందంటండి. చేసినటువంటి మంచి ఆలోచన బట్టి దేవుడు దావీదుని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. చదువుదాం ఒక మాట, 8వ వచనం. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. దేవుడు చేసిన మేలు, దావీదు యొక్క మనసు దేవునికి ఇష్టమైనదిగా ఉండటానికి, దావీదు పట్ల దేవుడు చేసిన మేలు ఏదైతే ఉందో అది దేవుడు మరలా తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడండి. ఇదిగో దావీదు గొర్రెల దొడ్లో ఉండగా నేను హెచ్చించి, నేను తోడుగా ఉండి ఏం చేశాడు? నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. దావీదు జీవితంలో పొందినటువంటి మొట్టమొదటి మేలు ఏంటి అంటే, గొర్రెల దొడ్డిలో నుండి ప్రజలను పరిపాలించే రాజుగా దేవుని యొక్క దీవెన దావీదు పొందగలిగాడు. రెండవది మనం అక్కడ చూసినప్పుడు 9వ వచనంలో, నీవు పోవు చోటునెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగా చేసి ఉన్నాను. దావీదు పోవు ప్రతి చోటనెల్లా దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, లోకములో గనులైనటువంటి వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాడు. నేనెక్కడ కూడా నేను తక్కువ చేయలేదు. దావీదు యొక్క తీర్మానము దావీదును ఘనపరచడానికి కారణమైందండి, దావీదును హెచ్చించడానికి కారణమైంది. మనం చేయాలనుకున్న మంచి ఏదైతే ఉందో అది మనకును మన బిడ్డలకు దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎక్కడికి పోదు. బ్యాంకులో 1,00,000 రూపాయలు లేకపోతే 50,000 వేసామండి, సంవత్సరం తర్వాత పోయి అది నాకు కావాలంటే ఇస్తారా లేదా, ఇంకా వడ్డీ డబ్బులు కలిపి ఏమి ఇలా అక్కడికి పోయి నాకు కావాలంటే వస్తుందా? రాదు కదా. దావీదు దేవుని కోసం చేసినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని బట్టి దావీదు జీవితంలో పొందినటువంటి మేలును మనం చూస్తున్నాం. దావీదును దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి హెచ్చించిన వాడు. అంత మాత్రమే కాదు, తన పోవు చోటునెల్లా తోడుగా ఉండి నడిపించినటువంటి వాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, లోకములోని గనులైన వారికి కలుగు పేరు దావీదుకు కలుగు చేసిన వాడై ఉన్నాడు. 10వ వచనంలో చూస్తే, మరియు ఇశ్రాయేలు నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలు నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారి కష్టపెట్టక ఉండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. చాలండి, ఏం చేశాడంట? నీ శత్రువుల మీద నీకు విజయాన్ని ఇచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను.
దేవుడు చేసినటువంటి మూడవ మేలు ఏంటంటే తన శత్రువుల మీద దావీదుకు విజయాన్ని ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లుతాం. హల్లెలూయా. అలాగే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం, ఆ చివరి లైన్ లో చదువుదాం. జరగండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి 11వ వచనంలో నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను, మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచుదును. అబ్బబ్బబ్బా. మనం ఒక్కసారి ఆ లైన్ అంతా చదువుతూ ఉంటే దావీదు స్టార్టింగ్ లో ఒక్క తీర్మానం చేస్తున్నదండి. ఆ తీర్మానం ఏం చేసిందంటే దావీదుని కనపరిచేటట్లుగా చేస్తుంది. దావీదు దేవుని కోసం ఒక పని చేయాలనుకున్నాడు. దేవుని కోసం నేను ఇట్లా ఉండాలనుకున్నాడు. ఆ ఉండాలనుకున్నటువంటి ఆ మనసును దేవుడు ఇష్టపడ్డాడు. ఆ ఆలోచన దేవుడు ఇష్టపడ్డాడు. ఆ క్రియలను దేవుడు ఇష్టపడ్డాడు. ఇష్టపడినటువంటి దేవుడు దావీదు జీవితంలో ఇక వరుస పెట్టి దావీదు జీవితంలో ఆయన తన కృపను అనుగ్రహిస్తా ఉన్నాడు. పిల్లలు అప్పటికే పుట్టలేదు. ఇప్పుడు దావీదు అన్నాడు, ఇదిగో కలగబోవు నీ సంతానమునకు నువ్వు ఒకవేళ చనిపోతావేమో వృద్ధాప్యమందు, చనిపోయినప్పటికీ నీకు పుట్టినటువంటి నీ బిడ్డలు హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను. ఏం టెన్షన్ పెట్టుకోవద్దు. బిడ్డను కాపాడేవాడు నేను. నువ్వు చేసినటువంటి మేలు ఏదైనా ఉందనంటే, నువ్వు చేసిన తీర్మానం ఏదైనా ఉందనంటే, నువ్వు దేవుని కోసం ఏదైతే పని చేస్తా ఉన్నావో ఆ పని నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండడం మాత్రమే కాదు, నీ తదనంతరం నీ బిడ్డలకు కూడా ఆశీర్వాదకరంగా అది మార్చబడుతుందండి. ముందుగానే దేవుడు సెలవిస్తున్నాడు. దావీదు యొక్క తీర్మానము తనకును తన సంతానమునకును తన కలగబోయేటువంటి తరములకు సైతము దేవుడు తన ఆశీర్వాదాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయ కాలము నీ తీర్మానం ఏమయ్యింది? నీ ఆలోచన ఏమయ్యింది? ఇది గడిచినటువంటి దినాలకు తగినట్టుగానే ఒకవేళ మనం ఆలోచించుకున్నటువంటి వారమైతే నూతన తీర్మానము నీ జీవితంలో నూతన ఆశీర్వాదానికి కారణమవుతుంది. దేవుని కోసం నేను ఇది చేయాలని చెప్పని నీవు మనసులో ఉంటే ఖచ్చితంగా దేవుని కోసం నేను ఇలా ఉండాలి, నేను ఇలా నడుచుకోవాలి, ఇలా ఉండాలని చెప్పని నీ మనసులో ఒక తీర్మానం అయి ఉంటే తప్పక దేవుడు దాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన ఆశీర్వాదాన్ని దావీదు జీవితంలో తన తదనంతరం కూడా అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి దావీదు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా, అయ్యా నేను చేయాలనుకున్న ఒక్క పనే కదయ్యా, నువ్వు ఎంతగానో ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నావే. ఒక మాట అంటాడు అక్కడ 18వ వచనంలో, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనం చేసిను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించినందుకు నేను ఎంతటి వాడును, నా కుటుంబమే పాడుదయ్యా. నేను ఒక్క చిన్న పని చేస్తానంటేనే ఇన్ని దీవెనలు నాకు అనుగ్రహించావే, ఇన్ని మేలులు నాకు అనుగ్రహించావే, నా శత్రువులు ఎదుటి నాకు విజయాన్ని ఇస్తానన్నావే,
నాకు కలగబో సంతానమునకు నువ్వు రాజ్యాధికారం ఇస్తానన్నావే. ఇదిగో అల్పుడైన నన్ను, గొర్రెల దొడ్డిలా ఉన్నాడు నన్ను, ఎందుకు పనికిరానటువంటి నన్ను, నేను చేసిన ఒక చిన్న తీర్మానము, దేవా నీకోసం నేను ఒక మందిరం కట్టాలని ఆశపడ్డాను, అది ఇంకా నెరవేర్చబడక మునిపే ఆ ఆశను నువ్వు ఇష్టపడి దేవా ఇంతగా హెచ్చించడానికి, ఇంతగా నా పట్ల నీ వాగ్దానాలను స్థిరపరచడానికి నువ్వు చూపించిన కృపను బట్టి నేను ఎంతటి వాడినయ్యా, నేను ఏ పాటి వాడినయ్యా అని దావీదు దేవుని సన్నిధిలో మోకరించి మాట్లాడుతుంది. నువ్వు చేసేది చిన్నదైనా నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తానికి. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయపూర్వకంగా నీవు దేవుని కోసం చేయడానికి ఇష్టపడితే, దేవుని కోసం నడవడానికి ఇష్టపడితే, ఈ ప్రారంభపు దినము నుండి మనుషుల ఇష్ట ప్రకారం కాదు, స్వచిత్త ప్రకారం కాదు, మనకు నచ్చినట్లుగా కాదు, మన తోటి వారికి నచ్చినట్లుగా కాదు, కానీ ఇదిగో పరలోకం నుండి పరిశీలన చేస్తున్నాడు దేవునికి నచ్చినట్లుగా నువ్వు ఒక్క అడుగు వెయ్యి, ఆ అడుగుని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలని ఇష్టపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరములో నీవు నేను నడుచుకునేటువంటి తీరు ఈ ఆశీర్వాదమై ఉండాలి. కనుక చాలా మంది చెప్తారు హ్యాపీ న్యూ ఇయర్, ఫోన్లు చూసినా, చూసినా, ఎక్కడ చూసినా అందరూ కూడా ఇక్కడేముంది, దేవుని ఎరిగిన వారికి మాత్రమే కాదు, దేవుని ఎరగని వారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనేటువంటి ఆ సంతోషకరమైన మాటని అనేకులు పంచుకుంటున్నారు. మంచిదే. ఆ సంతోషాన్ని పంచుకునేటువంటి వ్యక్తులు ఆ సంతోషానికి తగినట్లుగా క్రియలను అనుసరించగలుగుతా ఉన్నారు. ఆ సంతోషానికి తగినట్లుగా వారు నడవడానికి ఇష్టపడగలుగుతా ఉన్నారా? హ్యాపీ న్యూ ఇయర్ అనేటువంటిది సంతోషకరమైనటువంటి కొత్త సంవత్సరమైన దయాకీటాన్ని పొందినటువంటి మనం సెకండ్స్ తోటి, మాటతోటి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నటువంటి ఆ మాటకు తగినట్లుగా మనము మన నడవడికలో కూడా చూపించాలి. ఇది హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి నాకు ఇక్కడ చెప్పి ఎక్కడో ఉంటే ఆ సంవత్సరం దీవెనకరంగా ఉండగలుగుతుందా? ఉండకూడని చోట ఉంటే, చేయకూడని పని చేస్తే అది మనకు దీవెనకరంగా ఉంటుందా? నోటి మాట చెప్పి దానికి తగినటువంటి క్రియలు లేకపోతే అది దీవెనకరంగా ఏమాత్రం కూడా ఉండదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయకూడదట. దినములు చాలా భయంకరంగా ఉన్నాయి. అన్ని రోజులు మన చేతుల్లో లేవు, మనకు నచ్చినట్లుగా అన్ని దినాలు లేవు, అన్ని పరిస్థితులు లేవు. ఏ క్షణాన ఏ పరిస్థితులు ఎలా మారిపోతాయో తెలియదండి. కాబట్టి అలాంటి దుర్దినాల్లో మనం జీవిస్తూ ఉండగా మనం చేయాల్సిన పని ఏమిటంటే సమయాన్ని పోనీయక సద్వినియోగపరుచుకోవాలి. సమయాన్ని పోగొట్టుకోకూడదు. మేలుకరమైంది, దీవెనకరమైంది నీ జీవితానికి అవసరమైనటువంటి సమయం ఏదైనా ఉందేనంటే దాన్ని నిర్లక్ష్యపరచక దాన్ని కొనసాగించి దాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకునే వరకు నువ్వు ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. దేవుడిచ్చిన సమయము చాలా విలువైనది. ఇదిగో అంతలోనే సంవత్సరము ముగిసిపోయిందండి. 2025 సంవత్సరం మళ్ళా తిరిగి 2026 సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి మనము సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి సమయంగా దాన్ని మార్చుకోవాలండి. దేవునికి నచ్చినటువంటి సమయంగా మనం మార్చుకోవాలి. మన క్రియలు, మన ఆలోచనలు, మన అలవాట్లు, మన ప్రతి అంతరంగ స్వభావము దేవునికి ఇష్టమైనట్టుగా దాన్ని కొనసాగించేటువంటి వారమై ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, నేను దాని మధ్యను నివాసినై నేను మహిమకు కారణంగా ఉంటాను అంటున్నాడు. నిన్ను గణపరచాలని నేను ఇష్టపడుతున్నాడు. ఈ 2026 సంవత్సరంలో అది నీకు మహిమకరంగా ఉండాలి అంటే, దీవెనకరంగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీవు దేవునికి ఇష్టమైన క్రియలు కొనసాగించే వ్యక్తి. నేను స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. ఈ నూతన సంవత్సరంలో మన ప్రయాణము గురి యొద్దకై ఉండాలి. ఒక గమ్యాన్ని పెట్టుకోవాలి, మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఈ టార్గెట్ మనం రీచ్ అవ్వగలుగుతున్నామా లేదా? ఇంకా దేవునితో నా కనెక్టివిటీ ఎలాగుంది, దేవునితో నా సత్సంబంధం ఎలాగుంది, నా దేవుని మందిరంతో నా కనెక్షన్ ఎలాగుంది, నా సేవకునితో నా కనెక్షన్ ఎలాగుంది, దేవుని వాక్యముతో నా కనెక్షన్ ఎలాగుంది, నా సహోదరులతో నా కనెక్షన్ ఎలాగుంది, నా తోటి వారితో, నా పని వారితో, నేను వెళ్తున్న మార్గంలో, నేను చేస్తున్న పని బాటల్లో దేవునితో ఉన్నటువంటి సత్సంబంధం కొనసాగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఇది. నేను గురి ఎత్తుకు పరిగెత్తుతున్నా. గురి గమ్యం లేకుండా ఏదో గుడ్లో మెల్లలాగా ఏదో ఒక రకంగా పోదామని చెప్పినని తన ప్రయాణాన్ని, తన విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి పౌలు గారు ఇష్టపడక, పౌలు గారు ఇక గురి ఎత్తుకు ప్రయాణించడానికి ఇష్టపడుతుంది. గమ్యం ఉంది. శ్రమ పడుతున్నా, లేకపోతే నింద పడినా, లేకపోతే చెరసాల్లో వేయబడినా, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పౌలు గారికి అంటూ ఒక గమ్యం ఉందండి. దానికోసం ఓర్చుకోగలుగుతూ ఉన్నాడు, దానికోసం ప్రయాణించడానికి ఇష్టపడగలుగుతాడు. మధ్యాహ్న కాల సమయంలో నీవు ఈ నూతన సంవత్సరంలో గమ్యం వైపు, గురి వైపు పయనించాలని దేవుడు కోరుతాడు. అందుకే పౌలు గారు అంటాడు, క్రీస్తు నందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవాలని గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. ఆ పరిగెత్తడానికి దానికి ముందు అంటాడు కదా, ఇదిగో వెనకున్నవి మరిచి ముందున్న వాటికై. ఇవన్నీ మనసులో పెట్టుకుంటే గమ్యానికి చేరలేం. గమ్యాన్ని గురించినటువంటి ఆలోచన కూడా కొన్నిసార్లు మర్చిపోతాం. జరిగిందేదో జరిగింది, చేసిన పొరపాటు ఏదో, జరిగినటువంటి పరిస్థితులు ఏవై ఉన్నాయో వాటన్నిటిని ఒకసారి పక్కన పెట్టేసి ఇక్కడి నుంచి మన ప్రయాణము ఈ నూతన సంవత్సరంలో గురి యొద్దకు ప్రయాణం అయి ఉండాలి. వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. వాళ్ళు అట్టున్నారు, వీళ్ళు అట్టున్నారు, ఇవన్నీ అయిపోయినాయి. ఇక వద్దు. ఇక మన టార్గెట్, మన యొక్క ప్రయాణము గురి యొద్దకై ఉండాలి. దానికోసం మనము ప్రయాసపడాల్సిన వారం అయి ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ గురి యొద్దకు ప్రయాణించాలి అనేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి ఒక గుణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడే ఒక మాట జ్ఞాపకం చేసి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీ 3:13. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుతూ ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించలాగున మీరును క్షమించుడి. చాలండి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకని ఎడల ఒకడు అనుకుని ఎడల దాన్ని సహించుచు ఒకరినొకడు క్షమించు. ఈ నూతన సంవత్సరంలో మనకు ఉండాల్సిన నూతనమైనటువంటి క్రియ ఒకరినొకడు క్షమించుకునేటువంటి మనస్సు. వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడాలి అంటే క్షమించేటువంటి హృదయమే నిన్ను ముందుకు నడిపించగలుగుతుంది. కాబట్టి నువ్వు తీసుకోవాల్సిన తీర్మానము వెనకున్నవి మరిచిపోవాలి. రెండవది, నీ నీ పొరుగు వారిని క్షమించేటువంటి మనసుని కూడా కలిగి. ఈ నూతన సంవత్సరంలో నూతన స్వభావమును నువ్వు కలిగి ఉండటానికి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకున్నా. ఫిలిప్పీ 4:2. 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియాను తుంటికేను బతిమాలుతున్నాను. ఏమంటున్నాడు? ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియాను తుంటికేను ఈ నూతన సంవత్సరంలో
మనకు ఉండాల్సినటువంటి రెండవ గుణలక్షణం ఏంటి అంటే, ఒకటి క్షమించే మనసు అయితే, రెండోది ఏక మనసు ఉండాలంట. ద్వంద్వ స్వభావాలు కాదు, ఇక్కడ ఒకటి బయట ఒకటి కాదు, లోపల ఒకటి ఇంట్లో ఒకటి కాదు. నువ్వు ఎక్కడైతే ఎలా దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నావో ఆ ఏక మనస్సును నువ్వు ఎక్కడైనా సరే కలిగి ఉండటానికి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఏక మనస్సు నీ నుండి ప్రారంభం అవ్వాలని ఆయన కోరుకుంటాడు. అక్కడ ఒక మాట మనం చూస్తే 13వ వచనంలో, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చాలింతును. నన్ను బలపరచువాని యందే. ఇక నుంచి బలపరిచేవాడు దేవుడు అన్న విషయాన్ని పక్కన పెట్టేసి ఏదో మనకు నచ్చినట్లు మనం చేసుకుంటూ పోయి ఉండొచ్చేమో. ఇక నుంచి నూతన సంవత్సరంలో దేవుడితో చేసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, నన్ను బలపరిచేవాడు దేవుడై ఉన్నాడు. నేను ప్రారంభించే ప్రతి పని నా దేవుని ద్వారా ప్రారంభించాలని నీవు ఆ బలపరిచేటువంటి దేవుని యొక్క సన్నిధిని నువ్వు కోరుకోవాల్సిన వ్యక్తివై, నీ ప్రతి కార్యమును దేవుని ద్వారా ప్రారంభించేటువంటి వ్యక్తివై ఉండాలి. మన ఆలోచన కాదు, దేవుని చిత్తానికి తగినట్లుగా నీవు నీ జీవితంలో కొనసాగడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. క్షమించే మనస్సు, ఏక మనస్సు, అలాగే బలపరచువాని యందు నీవు స్థిరత్వాన్ని కలిగి నీవు ఆయన మాట ప్రకారంగా కొనసాగేటువంటి వ్యక్తిగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును సద్వినియోగపరుచుకుంటే, ఇదిగో దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి కనుక సమయాన్ని సద్వినియోగపరుచుకునే వ్యక్తి జ్ఞాని అని అంటున్నాడు. ఆ జ్ఞానము కలిగినటువంటి హృదయముతోటి ఏది చెయ్యాలో, ఎలా ఉండాలో అలాంటి ఆలోచనకు తగినట్లుగా నీ ప్రయాణం అయి ఉండాలని ఉదయ కాలము దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఆ మాటలు నేను ముగిస్తాను. ఈ పాట పాడుతూ ఉండగా దానికి ప్రయత్నిస్తుందా తదుపరి కేక్ కటింగ్ పరిస్థితి